మీరు వీక్లీ ఎన్ని షార్ట్స్ పెడుతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ రోజుకి ఎన్ని షార్ట్స్ పెడితే మన వీడియో అనేది వైరల్ అవుతుంది అన్నది కూడా చెప్తా. ఇది నేను చెప్పేది కాదు. యూట్యూబ్ ఆల్గోరిథం అనేది టెస్ట్ చేసి నేను చెప్తున్నా. సో, వీక్లీ ఎన్ని షార్ట్స్ పెడితే వైరల్ అవుతుంది అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎగ్జాక్ట్‌గా ఎన్ని షార్ట్స్ పెట్టాలి, ఎన్ని షార్ట్స్ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తే మన ఛానెల్ అనేది గ్రో అవుతుంది, మన వీడియో అనేది వైరల్ అవుతుంది అన్నది కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, డన్. ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, చాలా మంది ఏమనేసి అనుకుంటుంటారంటే కింద కూడా కామెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కామెంట్ చేస్తారు కదా, మీరు ఎన్ని పెడుతున్నారో కామెంట్ చేయండి. పలానా బ్రో నేను 3 ఆర్ 4 వీడియోస్ అనేది రోజుకి ఇట్లా షార్ట్స్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. నాకు రీచ్ అనేది రావట్లేదు. నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నా ఛానల్ గ్రో అవ్వట్లేదు. నేను ఎటువంటి సెట్టింగ్స్ ఆన్ చేయాలి? లేదంటే పలానా బిజినెస్ నేను చేస్తున్నాను బ్రో. ఇట్లా షార్ట్స్ రూపంలో నేను పెడుతున్నాను. నాకు రీచ్ అనేది రావట్లేదు. నేనేం చెయ్యాలి? ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఏంటనేది చాలా మందికైతే డౌట్ అయితే ఉండొచ్చు. అండ్ చాలా మంది క్రియేటర్స్ ఏంటంటే నేను పలానా కంటెంట్ క్రియేటర్‌ని ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చేస్తున్నాను బ్రో. రోజుకి ఎన్ని పెట్టాలి? నేను 3 ఆర్ 4 అనేది ఇట్లా అప్‌లోడ్ చేస్తున్నా. అయినా నాకు రీచ్ అనేది రావట్లేదు అనుకుని చాలా మందైతే ఇట్లా డౌట్ అయితే ఉండొచ్చు. వాటన్నిటికి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. సో, స్కిప్ చేయకండి. మీరు గాని స్కిప్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. ఎందుకంటే మీ ఛానెల్‌ది ఎట్లా గ్రో చేయాలో కూడా తెలీదు. నేను ఎగ్జాంపుల్‌గా నా ఛానెలే నేను మీకు గ్రో చేసి చూపించాననమాట. ఏందంటే ఏ చాలా మంది క్రియేటర్స్‌కి 1 ఆర్ 2 ఇయర్స్ లేదా 1 ½ ఇయర్ అవుతున్నా సరే మోనిటైజేషన్ అనేది అవ్వట్లేదు. బట్ నేను 3 మంత్స్‌లోనే నా ఛానెల్‌ది ప్రాపర్‌గా మోనిటైజేషన్ చేసుకున్నా. ఈ వీడియో చివరిలో మీకు మంచి మీ రోజుకి కరెక్ట్‌గా ఎన్ని షార్ట్స్ పెడితే వైరల్ అవుతుందన్నది కూడా చెప్తా. సో, స్కిప్ చేయకండి, ముందే చెప్తున్నా. స్కిప్ చేస్తే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. అండ్ చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తుంటారంటే, బ్రో నేను రోజుకి 2 ఆర్ 3 షార్ట్స్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నా అనేసి మీరైతే అనుకుంటుంటారు. అండ్ అప్‌లోడ్ చేస్తుంటారు కదా, అదే మీరు చేస్తున్న పెద్ద బిగ్ మిస్టేక్ అన్నమాట. సో, అట్లా ఎందుకు చేయకూడదంటే, యూట్యూబ్‌కి కావాల్సింది పలానా ఇన్ని వీడియో అప్‌లోడ్ చేస్తున్నాము. అండ్ యూట్యూబ్‌కి కావాల్సింది ప్రాపర్‌గా చెప్పాలంటే క్వాంటిటీ కాదు. కంటెంట్ అండ్ క్వాలిటీ ఆర్ కన్సిస్టెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనేది మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత క్వాలిటీ అనేది ఎట్లా ఉండాలి. దాని తర్వాత కన్సిస్టెన్సీ అంటే ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజు ఫస్ట్ మనం ఒక షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ ఆల్గోరిథం పనేంటి? దాన్ని పట్టుకుంటది. సో, పలానా ఛానెల్ నుంచి ఈ షార్ట్ వీడియో అనేది వచ్చింది. దీన్ని మనం ఇదే కంటెంట్ ఉన్న క్రియేటర్స్‌కి మనం చూపిద్దాం అనుకోని ఇట్లా ఆలోచిస్తది. యూట్యూబ్ ఆల్గోరిథం అయినా సరే లేదా ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం అయినా అదే కదా ఆలోచిస్తది. ప్రతి ఒక్క ఆల్గోరిథం అనేది అదే కదా ఆలోచిస్తది. మీరు అప్‌లోడ్ చేసిన వెంటనే మీ షార్ట్ వీడియో అనేది ఉంటుంది కదా, అది మీ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఒక 20% సబ్‌స్క్రైబర్స్‌కి ఓన్లీ ఫర్ మీ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే ఆ వీడియో అనేది చూపిస్తుంది. అండ్ ఎవరైతే యాక్టివ్‌లో ఉంటారో మీ సబ్‌స్క్రైబర్స్ అనేది యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు కదా, అంటే 20% మాత్రమే చూపిస్తది. ఆ 20% సబ్‌స్క్రైబర్స్‌కి యాక్టివ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తదంటే ఇంకో 20% ఉంటుంది గదా, సో, ఫస్ట్ 20% అనేది మీ యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తుంది. దాని తర్వాత ఇంకో 20% అనేది ఎట్లా చూపిస్తదంటే కొంతమంది క్రియేటర్స్‌కి మాత్రమే చూపిస్తది. అది కూడా ఇన్‌యాక్టివ్‌లో ఎవరైతే ఉంటారో అంటే మీకు సబ్‌స్క్రైబర్స్ కాకుండా వేరే వాళ్ళకి చూపిస్తుంది. దాని తర్వాత నాన్ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో, పలానా ఛానెల్ నుంచి ఈ వీడియో మీ కంటెంట్‌కి తగిన వీడియో అనేది వచ్చిందనమాట. ఒకసారి చూడండి అనుకోని ఇట్లా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. ఒక 20% యాక్టివ్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్స్‌కి మన వీడియో అనేది చూపించిన తర్వాత అండ్ మీరొకటి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మీరొక ప్రతి ఒక్కరు మనకి ఎంతమందైతే లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నా లేదా 10,000 ఆర్ 1,000 లేదా 0 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా సరే, లేదంటే ఒక ఎంతో కొంత సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గదా, సో, వాళ్ళలో కొంతమంది మాత్రమే యాక్టివ్‌లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్‌లో ఉండరు కదా యూట్యూబ్‌లో. కొందరు మార్నింగ్ వస్తారు. అండ్ కొందరు మధ్యాహ్నం వస్తారు. కొందరు సాయంత్రం వస్తారు. కొందరు నైట్ వస్తారు. అండ్ ఇంకొందరు ఏంటంటే నెక్స్ట్ డే ఆన్‌లైన్‌లోకొస్తారు. సో, ఇట్లా వస్తుంటారు కదా, సో, వాళ్ళందరికి కూడా ఇట్లా వచ్చిన తర్వాతనే చూపిస్తుంది కానీ రాకుండానే సజెస్ట్ చేయదు వీడియో అనేది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి తెలుస్తుంది కదా, పలానా క్రియేటర్ నుంచి అంటే ఇతనికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ క్రియేటర్ అనేది ఈ టైంలోకి ఆన్‌లైన్‌లోకి వచ్చారనుకోని యూట్యూబే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆన్‌లైన్‌లోకి వచ్చిందంటే మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. ఇట్లా నెక్స్ట్ డే వరకు ఎవరైతే యాక్టివ్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆన్‌లైన్‌లోకి వస్తుంటారో, సో, అలాంటప్పుడు మీరేం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ పెట్టిన వెంటనే దానికి ఒక 24 అవర్స్ అనేది టైమ్ ఇవ్వాలి ఆల్గోరిథంకి. ఆ
అది అట్లా మీరు అట్లా టైమ్ ఇస్తేనే అది అంటే ఎవరైతే ఆన్‌లైన్‌లోకొస్తుంటారో వాళ్ళకిట్లా చూపిస్తుందనమాట. ఓన్లీ ఫర్ మన సబ్‌స్క్రైబర్స్‌కే. సో, ఇట్లా చూపిస్తుంది. ఎందుకట్లా బ్రో మనం ఎందుకు అట్లా 24 అవర్స్ టైమ్ ఇవ్వాలి అంటే మాత్రం, సో, చెప్తాను దానికి కూడా. ఏందంటే యూట్యూబ్ ఆల్‌గారిథం ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ మనం ఏదైతే ఫ్రెష్‌గా అప్‌లోడ్ చేస్తుంటామో దాన్నే పట్టుకుంటది. వీడియో అనేది. ఏ వీడియో అయినా సరే మీరు ఫ్రెష్‌గా ఏదైతే అప్‌లోడ్ చేస్తారో దాన్ని పట్టుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక మార్నింగ్ షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేశారనుకోండి. ఏం చేస్తారు మీరు చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారు? మార్నింగ్ అప్‌లోడ్ చేసాం కదా! సో, అది ఎట్లా సజెస్ట్ చేస్తది? ఎవరైతే ఆన్‌లైన్‌లోకొస్తుంటారో మార్నింగ్ వచ్చిన వాళ్ళకి చూపిస్తుంది 20%. దాని తర్వాత మధ్యాహ్నం కొందరొస్తారు. దాని తర్వాత కొందరు సాయంత్రం వస్తారు. దాని తర్వాత నైట్‌కొస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే వస్తారు. ఇట్లా వస్తున్నప్పుడు ఇప్పుడు మార్నింగ్ ఒక షార్ట్స్ అనేది మీరు అప్‌లోడ్ చేసిన వెంటనే మళ్ళీ మీరేం చేస్తారు? నైట్‌కి ఇట్లా అప్‌లోడ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అప్పుడు యూట్యూబ్ ఆల్‌గారిథం ఏం చేస్తుంది? మార్నింగ్ ఏదైతే అప్‌లోడ్ చేశారో దాన్ని వదిలేసి ఇప్పుడు ఫ్రెష్‌గా ఏదైతే మీరు సాయంత్రం అప్‌లోడ్ చేశారో దాన్ని పట్టుకుంటదనమాట. మీరు మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని ఏదైతే మీరు అప్‌లోడ్ చేశారో దాన్ని పట్టుకుంటది. మరి మార్నింగ్ అప్‌లోడ్ చేసింది ఏమవుతుంది? డౌన్‌లోకెళ్ళిపోతుంది. అట్లా మీరు అప్‌లోడ్ చేయడం వల్ల మీకు వ్యూస్ అనేది ఎట్లా వస్తుంది? అండ్ మీ షార్ట్స్ అనేది ఎట్లా వైరల్ అవుతుంది చెప్పండి? కనుక మార్నింగ్ పెట్టిన తర్వాత అంటే ఒక వీడియో అనేది ఒక రోజు ఏ టైంలో మీరైతే అప్‌లోడ్ చేశారో సో, ఆ టైం నుంచి కరెక్ట్‌గా 24 అవర్స్ వరకు దానికి టైం అనేది ఇవ్వాలి యూట్యూబ్ ఆల్‌గారిథంకి. పలానా కంటెంట్ క్రియేటర్ నుంచి పలానా ఒక వీడియో అనేది వచ్చింది. ఆ వీడియో అనేది ఇట్లా మీరు చూడండి అనుకోని ఎవరైతే ఆన్‌లైన్‌లోకి వస్తుంటారో మీ యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ అనేది ఉంటారు కదా! వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చూస్తారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కనుక ఏమవుతుంది? ఇట్లా కొందరికి 20% అండ్ 20% ఇట్లా చూపిస్తూ వెళ్తుంది. అట్లా మీరు 24 అవర్స్ టైమ్ ఇచ్చారనుకోండి. ఇట్లా మెల్లి మెల్లి గ్రో అవుతూ ఇంకా పైకి తీసుకెళ్తుంది. లేదు మీరు మార్నింగ్ పెట్టిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని ఇట్లా అప్‌లోడ్ చేశారనుకోండి. ఈ మార్నింగ్ పెట్టిన దాన్ని వదిలేసి ఫ్రెష్‌గా ఏదైతే అప్‌లోడ్ చేశారో దాన్ని పట్టుకొని మీరు సాయంత్రం ఇంకోటి అప్‌లోడ్ చేసిన వెంటనే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో వీడియో అనేది అప్‌లోడ్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తుంది? అది కూడా 24 అవర్స్ కాకుండానే సాయంత్రం అప్‌లోడ్ చేసిన దీన్ని వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే అప్‌లోడ్ చేశారో దాన్ని పట్టుకుంటుంది. కనుక రోజుకి 3 ఆర్ 4 లేదా 2, 3 వీడియోస్ అనేది షార్ట్స్ వీడియో అనేది ఇట్లా అప్‌లోడ్ చేయకండి. మల్టిపుల్ వీడియోస్ అనేది అస్సలు అప్‌లోడ్ చేయకండి. బిగినర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి మిస్టేక్సే చేస్తూ ఉంటారు. కనుక దాని తర్వాత అనుకుంటారు వాళ్ళ షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. వాళ్ళ ఛానెల్ గ్రో అవుతుంది. నాదెందుకు గ్రో అవ్వట్లేదు అనేసి ఇట్లా డిసప్పాయింట్ అనేది అవుతుంటారు. ఈ మిస్టేక్ మీరు చేశారనుకోండి, ఇప్పుడే మీకు చిన్న ఎగ్జాంపుల్‌తో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఫస్ట్ ఫ్రెష్‌గా ఏ వీడియో అయితే అప్‌లోడ్ చేశారో, ఆ వీడియోకి ఎగ్జాక్ట్‌గా ఒక 24 అవర్స్ అనేది టైమ్ ఇవ్వండి. అట్లా టైమ్ ఇస్తేనే యూట్యూబ్ ఆల్‌గారిథంకి క్లియర్‌గా తెలుస్తుంది. ఎటువంటి క్రియేటర్‌కి మీ వీడియో సజెస్ట్ చేయాలి, మీ వీడియో ఎంతవరకు రీచ్ చేయాలి ఏంటనేది దానికి క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఈ 24 అవర్స్‌లోనే మీకు మీ వీడియో అనేది బాగా మంచిగా ఎంతో కొంత వ్యూస్ అనేది వచ్చిందనుకోండి, ఇంకా పుష్ చేస్తుందనమాట. అది మీ వీడియో అనేది ఒక మార్నింగ్ పెట్టిన వెంటనే మళ్ళీ సాయంత్రం పెట్టేసారనుకోండి, మార్నింగ్ పెట్టిన దాన్ని వదిలేసి ఫ్రెష్‌గా ఏదైతే ఇప్పుడు సాయంత్రం అప్‌లోడ్ చేశారో దాన్ని పట్టుకుంటుంది. కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. డైలీ ఇట్లా అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే దాన్నేమంటారో తెలుసా? ఓవర్ పోస్టింగ్ అనేసి అంటారు. ఇది ఇట్లా నేను చెప్పేది కాదు. యూట్యూబ్ ఆల్‌గారిథమే చెప్తుంది. కావాలంటే మీరొకసారి టెస్ట్ చేసుకోండి. రోజుకి 3 లేదా 2, 3 వీడియోస్ అనేది ఇట్లా అప్‌లోడ్ చేసి చూడండి. మీరు మార్నింగ్ ఒకసారి పెట్టండి. దాని తర్వాత నైట్ పెట్టండి. మార్నింగ్ పెట్టిన దానికి రీచ్ వస్తుందో, నైట్ పెట్టిన దానికి రీచ్ వస్తుందో మీకు క్లారిటీ వస్తుంది. మార్నింగ్ ఏదైతే పెట్టారో దాన్ని ఇట్లా వైరల్ అవుతున్నప్పుడు సడెన్‌గా మీరు పెట్టేసారనుకోండి నైట్ అనేది ఇంకొకటి, లేదా సాయంత్రం ఇంకోటి పెట్టారనుకోండి, మార్నింగ్ దాన్ని వదిలేసి సాయంత్రం దీన్ని పట్టుకొని దాన్ని ఇంకా వైరల్ చేయనీకి చూస్తది. కనుక ఇట్లా 24 అవర్స్ టైమ్ ఇస్తే మోర్ దెన్ మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. దీన్నేమంటారంటే లూజర్ పోస్టింగ్ అనేసి అంటారనమాట. సో, ఇట్లా అంటే వీక్లీ ఒక వీడియో అనేది నేను అప్‌లోడ్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి అనేసి ఇట్లా అప్‌లోడ్ చేసే వాళ్ళకి అంటే అప్‌లోడ్ చేస్తారు కదా! సో, దీన్నేమంటారంటే లూజర్ పోస్టింగ్ అనేసి అంటారు. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. వీక్లీ వన్స్ అనేది అప్‌లోడ్ చేస్తారు కదా! సో, ఇట్లా అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి మీ డేటా అనేది సేవ్ అవ్వదు. దానికెట్లా తెలుస్తుంది? పలానా కంటెంట్ క్రియేటర్ ఇట్లా వీక్లీ వన్స్ పెడుతున్నాడు. సో, అది యాక్టివ్‌లో ఉన్నట్టా? లేనట్టా? ఇది మీకు ముందు ముందు తెలుస్తుంది. కనుక ఇట్లా మీరు పెట్టడం వల్ల మీ డేటా అనేది యూట్యూబ్ అంటే మీ ఛానల్ డేటా మొత్తం యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి తెలీదు. అది ఎట్లా సేవ్ చేసుకోవాలి? ఎట్లా స్టోర్ చేసుకోవాలి? ఏంటనేది అర్థం కాక దాన్ని అలా వదిలేస్తుంది. వీక్లీ వన్స్ పెడితే మాత్రం. అండ్ అట్లా అప్‌లోడ్ చేసిన వెంటనే ఏమనుకుంటానంటే దాన్ని ఎట్లా వైరల్ చేస్తది చెప్పండి? అలా అప్‌లోడ్ చేసిన తర్వాత నాకు రీచ్ రావట్లేదు, నా వీడియో వైరల్ అవ్వట్లేదు అనేసి ఇట్లా మీరనుకుంటే, మీ వీడియో అనేది ఎట్లా వైరల్ అవుతుంది చెప్పండి? కనుక ఇట్లా మీరు అప్‌లోడ్ చేయడం మానండి. వీక్లీ వన్స్ అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. యూట్యూబ్ ఆల్‌గారిథం అనేది ఎట్లా మనకు డేటా పట్టుకుంటుంది తెలుసా? లాస్ట్ 28 డేస్‌లో ఏదైతే ఉందో, దానికి ఎంతైతే రీచ్ అనేది వస్తుందో దాన్నే
మనకు చూపిస్తుంది. దాన్నే పట్టుకుంటుంది. ఈ 20 డేస్‌లోని మీరు వీక్లీ వన్స్ ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఎలా ఉంటది చెప్పండి? ఎన్ని అప్‌లోడ్ చేస్తారు? మహా అయితే 4 అనేది అప్‌లోడ్ చేయగలరు. సో, ఒక మంత్‌కి ఇట్లా 4 వీడియో అనేది అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే లూజర్ పోస్టింగ్ అనేసి అంటారు కదా! సో, అట్లా మీ డేటా అనేది యూట్యూబ్‌లో సేవ్ అవ్వదు. మీకు ఛానెల్‌కి గ్రోనెస్ అనేది ఇవ్వదు. అండ్ గ్రోత్ అవ్వదు కూడా. వీడియో అనేది వైరల్ కాకుండా డౌన్‌లో పడేస్తుంది. యూట్యూబ్ ఆల్‌గారిథంకి అర్థం కాక. అండ్ మీకు స్టార్టింగ్‌లో కూడా చెప్పాను ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇట్లా మీరు అప్‌లోడ్ చేయడం వల్ల మీరు యూట్యూబ్‌లోని యాక్టివ్‌లో ఉన్నట్టా? లేనట్టా చెప్పండి మీరే ఒకసారి. వీక్లీ వన్స్ అంటే మంత్లీ 4 అవుతుంది. 4 వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్‌గారిథంకి ఏం తెలుస్తుంది? పలానా కంటెంట్ క్రియేటర్ అనేది ఇట్లా వీక్లీ ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నాడు. అండ్ ఆ కంటెంట్ నాకెట్లా అర్థమవుతది? నేను ఆల్‌గారిథం అనేది ఒక ఏఐ. దానికెట్లా అంటే మీ డేటాని స్టోరేజ్ చేసుకోవడానికి అర్థం కాక గజిబిజి అయిపోయి దాన్ని వదిలేస్తుంది. వైరల్ కూడా చేయదు. గ్రోనెస్ అనేది తగ్గిపోతుందనమాట. మీ కన్సిస్టెన్సీ అనేది పోతుంది. కనుక మీరేం చేస్తారంటే మినిమమ్ 28 డేస్‌లో ఇటుపక్క లూజర్ పోస్టింగ్ చేయొద్దు, ఆర్ ఓవర్ పోస్టింగ్ చేయొద్దు. పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట. పోస్టింగ్ అనేది ఎంత పెట్టాలి అంతే ఇవ్వాలి. అట్లా అయితే యూట్యూబ్ అనేది కరెక్ట్‌గా యూట్యూబ్ ఆల్‌గారిథంకి క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ మీ అందరికి ఇక్కడ దాకా వచ్చుంటే మాత్రం డెఫినిట్‌గా నా వీడియో అనేది మీకు నచ్చిందయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం డెఫినిట్‌గా ఒక లైక్ చేయండి. అండ్ మీరు గాని 10,000 సబ్‌స్క్రైబర్ వరకు నాతో జర్నీ చేయాలనుకుంటే మాత్రం వెంటనే కింద కనిపిస్తున్న సబ్‌స్క్రైబ్ బటన్‌ని నొక్కి ఆన్ చేసుకొని పెట్టుకోండి. పక్కనొచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్‌లో ఉంచుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీ దాకా అది చేరుకుంటుంది. మీ 10,000 సబ్‌స్క్రైబర్ అనేది డెఫినిట్‌గా రీచ్ అవుతుంది. త్వరలోనే అది కూడా. గుర్తుపెట్టుకోండి మీరు గాని నాతో జర్నీ చేస్తే అండ్ చాలామంది అనుకుంటుంటారు. బ్రో మరి మేము 2 డేస్‌కి ఒక వీడియోస్ అనేది పెడుతుంటాము కదా! మన పరిస్థితి ఏంటైతే ఇట్లా డౌట్ అయితే కూడా రావచ్చనమాట. అండ్ కామెంట్ కూడా చేయొచ్చు. బట్ కామెంట్ చేయండి నో ప్రాబ్లమ్. సో, ఓకే. అండ్ దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఏందంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో మీరు అప్‌లోడ్ చేయడం నో ప్రాబ్లమ్. అది కొన్ని ఛానెల్ మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్లా అంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వ్లాగింగ్ ఛానెల్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళకైతే ఇది సాధ్యమవుతుంది పర్ఫెక్ట్‌గా. ఎందుకంటే బయటికెళ్ళి వాళ్ళు వీడియో చేయాలి. వీడియో షూట్ చేసి పలానా వ్లాగ్ అనేది ఇట్లా దాన్ని ఎడిట్ చేసి ఇంత పెద్ద ప్రాసెస్ చేయనీకి అట్‌లీస్ట్ 1 డే పడుతుంది గదా! సో, ఇట్లా డే బై డే ఇట్లా అప్‌లోడ్ చేయడానికి ఆల్టర్‌నేట్ డేస్‌లో అప్‌లోడ్ చేయడానికి నో ప్రాబ్లమ్. ఏ ఇబ్బంది లేకుండా స్మూత్‌గా సాగుతుంది. అండ్ మీరు గాని ఒక క్రియేటివిటీ ఉండి మీ దగ్గర ఉన్న వీడియోస్ అనేది ఇట్లా చేస్తుంటారు కదా! సో, అంటే ఏదైనా కంటెంట్ పంచుతున్నప్పుడు వాళ్ళకైతే సింపుల్‌గా పెట్టనీకి అవుతది కదా! రోజు. సో, ఇట్లా. అండ్ గుర్తుపెట్టుకోండి మీరు గాని వ్లాగింగ్ ఛానెల్ పెట్టినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే బయటికెళ్ళినప్పుడు వీక్లీకి కావాల్సిందేందంటే ముందుగానే షార్ట్స్ వీడియో అనేది ఇట్లా షూట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత దాన్ని ప్రాపర్‌గా ఒక 1 డే కూర్చొని ఎడిటింగ్ చేసి, ఇట్లా షెడ్యూల్ అనేది పెట్టండి. తర్వాత మీరు నెక్స్ట్ ఇంకా 2, 3 డేస్ తర్వాత మళ్ళీ బయటికెళ్ళి వీడియో చేస్తానన్నా మీకు నో అంటే మీరు యాక్టివ్‌లో ఉన్నట్టే అవుతుంది. యూట్యూబ్ ఆల్‌గారిథం కూడా క్లియర్‌గా తెలుస్తుంది మీ ఛానెల్ అనేది. ఎందుకంటే మీరు షెడ్యూల్ చేసి పెట్టుంటారు కనుక, అది ఆ టయానికి వీడియో అనేది యూట్యూబ్‌లో పడిపోతుంది. కనుక ఎటువంటి ఏ ప్రాబ్లమ్ లేకుండా స్మూత్‌గా మీ ఛానెల్ అనేది రన్ అవుతుంది. అండ్ బ్రో మేము లెంత్ వీడియోస్ చేస్తున్నాం. మరి మా పరిస్థితి ఏంటి అయితే అనుకోవచ్చు. దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ వీడియో అది నెక్స్ట్ టైమ్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్‌తో నేను సెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏందంటే ఒక 2 ఆర్ 3 మినిట్స్‌లో వీడియోస్ అనేవి చేస్తుంటారు కదా! వాళ్ళందరూ కూడా ఆల్టర్‌నేట్ డేస్‌లో అప్‌లోడ్ చేయడం అంటే ఇట్లా అప్‌లోడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్. అట్లా అనేసి వీక్లీ ఇట్లా చేయకండి. ఒక 1 డే ఆర్ 2 డే మాక్సిమం 1 డే తర్వాత డే బై డే పెట్టడానికి ట్రై చేయండి. అది కూడా ఎస్పెషల్లీ కొన్ని ఛానెల్‌కే అవుతదని నేను చెప్పాను కదా! అట్లా అన్నమాట. సో, ఫైనల్లీ రోజుకి ఎన్ని పెట్టాలి బ్రో అయితే మీరనుకోవచ్చు. అండ్ రోజుకు ఒక షార్ట్ వీడియో మాత్రమే అప్‌లోడ్ చేయండి. ఎందుకిట్లా చెప్తున్నానంటే మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ అనేది మనం టైమ్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఇట్లా వెంటనే అప్‌లోడ్ చేస్తే ఫ్రెష్‌గా మీరేదైతే వీడియో అనేది అప్‌లోడ్ చేస్తారో యూట్యూబ్ ఆల్‌గారిథం అనేది దాన్నే పట్టుకుంటుంది. కనుక రోజుకి ఒక వీడియో అప్‌లోడ్ చేయండి. మీకు మంచి రిజల్ట్ అండ్ మంచి రీచ్ అనేది వస్తుంది. మీ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. అండ్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మన ఛానెల్‌లో వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ నచ్చింది అండ్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది పిక్ చేసి నెక్స్ట్ టైమ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.